క్రీమీ చాక్లెట్ ఐస్ క్రీమ్. మీకు అన్నీ ఇంట్లోనే అవైలబుల్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఎటువంటి చాక్లెట్ బేస్ కానీ చాక్లెట్ సిరప్ కానీ యూజ్ చేయకుండా చాక్లెట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మీకు ఏమైనా అవైలబుల్లో లేకపోతే వాటి ప్లేస్లో ఆల్టర్నేట్గా ఏం యూజ్ చేయొచ్చో అవి కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. ఒకసారి ఫుల్గా చెక్ చేసేయండి. అసలు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాకపోవచ్చు. ఫుల్ వీడియో చూసేయండి. అడుగు మందం ఉన్న కడాయి తీసుకుని నేను అయితే 1 లీటర్ పాలు యూజ్ చేశాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించేసుకోవాలి. పొంగు వచ్చేంత వరకు మరిగించుకుని కలుపుతూనే ఉండాలండి, అడుగు పట్టేస్తుంది. లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెడితే బెటర్. మరుగుతూ ఉండగా పక్కన ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ 2, 1.5 అయినా పర్లేదు వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుని బాగా మరిగిన పాల్లోకి వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి పైకి తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా ఉంటుంది. కార్న్ఫ్లోర్ వేసాక బాగా హై ఫ్లేమ్లో ఉడికించేసుకోండి. హై ఫ్లేమ్లో లేకపోతే అడుగున అడుగు పట్టేస్తుంది. హై ఫ్లేమ్లో ఉడికించేసుకుని మీకు స్వీట్నెస్ ఎంత కావాలో అంత పంచదార వేసుకోండి. నేను 1 లీటర్ పాలకి ఒక 250 ml ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నాను. ఇది నేను ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది వేస్తే క్రీమీగా వస్తుంది, గట్టిగా లేకుండా. అందుకే నేను ఫ్రెష్ క్రీమ్ అనేది యూజ్ చేశాను. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, అది బయట నుంచి ఏం తీసుకురాలేదు. ఒకవేళ మీకు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వెనిలా ఎసెన్స్ కూడా 2 డ్రాప్స్ వేసేసి ఇది నేను బ్లాక్ కోకో పౌడర్ అయితే తీసుకున్నాను. దీనికి బదులుగా మీరు కాఫీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, ఓరియో మిక్చర్ కూడా యూజ్ చేయొచ్చు. కాఫీ పౌడర్ అయినా ఓరియో పౌడర్ అయినా పర్లేదు. ఇది మీకు ఎంత బ్లాక్నెస్ కావాలో అంత వచ్చేంత వరకు వేసుకుంటూనే ఉండాలి. నాకైతే 3 to 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే పట్టింది. ఎక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. అడుగు నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ఇది. కార్న్ఫ్లవర్ వేసిన దగ్గర నుంచి ఇలా టెక్స్చర్ అనేది క్రీమీగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా పూర్తిగా చల్లారాక ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా బ్లెండ్ చేసేసుకుని బాగా ఈ టెక్స్చర్ వచ్చాక జారుతూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా జారుతూ ఉండగా ఒక గ్లాస్ జార్లో కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాంట్లో వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసి దానిపైన కవర్ పెట్టేసి మూతతో కవర్ చేసి 5 to 6 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. బాగా ఫ్రీజ్ అయ్యాక వెంటనే తీసేసేయకూడదండి, గట్టిగా వస్తుంది. కొంతసేపు బయట పెట్టిన తర్వాత అప్పుడు తీస్తే మీకు స్కూప్కి బాగా వస్తుంది. నేను వెంటనే తీసేసాను, అందుకే కొంచెం గట్టిగా అనిపించింది. మీరు కొంచెం చల్లారాక తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలకి చాలా ఇష్టపడతారు. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.